అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో జరిగిన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్మరణ సభలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి చనిపోయే వరకు పార్టీ కోసమే కష్టపడిన నాయకుడు పాలకొండ్రాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల రాజంపేట టికెట్ మాకు కేటాయిస్తే అక్కడి జిల్లా నాయకులు కుట్రలు కుతంత్రాలు చేసి మమ్మల్ని ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిన ప్రతి చోట అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ వర్షము కొద్దిసేపట్లో నిలిచిపోతుంది. దయచేసి అందరూ ఓపిక భోజన వసతి ఉంది, అందరూ దయచేసి భోజనం చేసుకుని పోవాలని కోరుకుంటూ చిన్నమండలం గ్రామ ప్రజలు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కెమెరా సెల్లు 85లో వాస్తవంలో నేను క్యాండిడేట్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల నన్ను తప్పించి చింతల రామచంద్ర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన అన్నగారైతే ఏమయ్యా నీకు కావాల్సిన ఛాన్సు అనవసరంగా వేరే వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 88 నుంచి ఆయన మొన్న ఎలక్షన్స్ లో మేము 2012లో ఆఖరిసారి బై ఎలక్షన్ లో పోటీ చేశాం. తర్వాత 2024లో పోటీ చేశాం. దాదాపు 12 ఏళ్ల పాటు మేము ఏ రాజకీయ పార్టీ తరఫున కూడా పోటీ చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి చేయమన్నా క్రమశిక్షణతో నీతి నిజాయితీగా వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు ఆశించకుండా మేము పనిచేశాం. అదే గమనించి తెలుగుదేశం పార్టీ 2024లో బాలసుబ్రహ్మణ్యం గారికి రాజంపేట టికెట్ ఇస్తే కొంతమంది స్వార్థపరులు తెలుగుదేశం పార్టీ నాయకులే కొంతమంది వెన్నపోటు కొట్టారు. నేను చెప్తున్నా, ఈరోజు సుబ్రహ్మణ్యం